హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు ఏసీ ఎలా క్లీన్ చేసుకోవచ్చో మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఏంటో చూపిస్తాను. చాలామందికి ఈ టిప్పు యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఏసీ ఉందని గొప్పలు చూపించుకోవడానికి అయితే కాదండి. చాలామందికి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను రండి. ఏసీ దగ్గర ఇట్లా ఎదర డోర్ ఉంటుందండి. అది పట్టుకుని ఇట్లా పైకంటే ఆ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ చివర్లో చిన్న కుక్కేం ఉంటుందండి వైట్ కలర్ది. ఆ కుక్కాన్ని ఏసీకి తగిలిస్తే డోర్ పడిపోకుండా ఉంటుంది అనమాట. అది అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత డస్ట్ పెట్టేసిందో. ఇలా డస్ట్ పట్టేస్తే అండి అసలు ఏసీ కూలింగ్ అయితే రాదు. ఫుల్ క్లీనింగ్ అయితే మనం చేయలేమండి. ఇది కొంచెం చిన్న క్లీనింగ్ మాత్రమే. చూసారు కదా అక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంటుందండి. అది కొంచెం ఇట్లా సైడ్ కంటే అవి చిక్కాల్లాగా ఉంటాయండి. అవి అయితే వస్తాయి బయటకి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చాలా దారుణంగా డస్ట్ అయితే పట్టేసింది అనమాట. ఎంత 16లో పెట్టినా కూడా కూలింగ్ అయితే రావట్లేదు దుమ్ము పెట్టేయడం వల్ల. చిన్న చిన్న చినుకుల్లాగా కూడా పడుతున్నాయి లోపలికి. అలా వదిలేస్తే ఏసీ కూడా పాడైపోతుందండి. చూసారు కదా ఎంత డస్ట్ పట్టేసిందో. శుభ్రంగా వాటర్తో అయితే కడిగేసుకోవాలండి ఇవి. కడిగిన తర్వాత ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదండి, దుమ్ము కూడా ఎక్కువ రావడం వల్ల ఎలా పట్టేస్తుంది, లేకపోతే అస్తమాలు క్లీన్ చేస్తాను నేను. 2 ఉంటాయండి ఏసీ లోపల అలాంటివి. 2 కూడా తీసేసి శుభ్రంగా నీట్గా అయితే కడుక్కోవాలండి. మనం పెయింటింగ్లు వేసుకునే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి ఇంకా ఏమైనా టెస్ట్ ఉంటే శుభ్రంగా దులిపేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. నేను అదే చేస్తున్నాను. అవి ఆరిన తర్వాత ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. ఇలా నీట్గా ఉంటే చాలా కూలింగ్ అయితే వస్తుందండి. కూలింగ్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నానండి నేను. బ్రష్ తోటి క్లాత్ పెట్టి తుడిసేసాను. ఇప్పుడు ఎలా తీసామో మళ్ళీ అలాగే అక్కడ పెట్టేయాలండి. మళ్ళీ పెట్టేసి ఆ ఎల్లో కలర్ లాక్ అయితే వేసేయాలి. మనం మళ్ళీ లాగినా కూడా అవి బయటికి రావు. చూస్తున్నారు కదా, అట్లా లోపలికి క్లోజ్ చేసిన తర్వాత ఈ ఎల్లో కలర్ బటన్ అయితే ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఎంత లాగినా కూడా బయటకైతే రాదు. చూడండి చూపిస్తున్నాను నేను. మళ్ళీ ఆ లాక్ తీస్తేనే అది బయటకైతే వస్తుందండి. మళ్ళీ 2 కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత లాగినా రావట్లేదు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసుకుందామండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం డోర్ దగ్గర క్లోజ్ చేసేసాక ఏసీ ఆన్ చేసి మీకు చూపిస్తానండి ఎంత కూలింగ్ వస్తుందో ఏంటో అన్నది. అంటే చాలామంది ఇళ్ళల్లో ఏసీలు ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అండి. అంతే, నాకు ఏసీ ఉందని చెప్పుకోవడానికి అయితే కాదు. చూసారు కదా ఏసీ ఆన్ చేసి చూపిస్తున్నాను ఎంత గాలి వస్తుందో. ఫ్యాన్ కూడా ఆన్లో లేదండి, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వెంటనే. చూడండి ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంది. చూసారు కదా ఎంత గాలి వస్తుందో. చూసారు కదా, అంటే క్లాత్ పెట్టి చూపిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది అన్నట్టుగా నేను చూపిస్తున్నానండి. ఇంతే అండి నా వీడియో అయితే. ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది కదా ఈ టిప్పు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.